హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. హైకోర్టులలోని తాత్కాలిక న్యాయమూర్తుల గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము అడ్హాక్ జడ్జెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జెస్ని హైకోర్టులలో నియమించుకోమని ఆదేశాలు ఇచ్చినా కూడా సంవత్సరం కావచ్చినా ఇంకా నియామకాలు చేపట్టలేదు అని సుప్రీంకోర్టు పేర్కొనడం చూడవచ్చు. సో ఆ కంటెక్స్ట్లో అడ్హాక్ జడ్జెస్ గురించి మరియు వారి నియామక ప్రక్రియ గురించి, వారికి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 224A కింద అందించబడింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. 224A అనేది భారత రాజ్యాంగంలో 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది 1963లో. దీని ప్రకారం హైకోర్టులలో జ్యుడిషియల్ పెండెన్సీని పరిష్కరించడం కోసం సమయానుకూలంగా తాత్కాలిక జడ్జెస్ని నియమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే రీసెంట్గా సుప్రీంకోర్టు లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ అడ్హాక్ జడ్జెస్ నియామకానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని రూపొందించడం జరిగింది. దీని ప్రకారం హైకోర్టులో 20% ఆఫ్ వేకెన్సీస్, టోటల్ స్ట్రెంత్ కంటే 20% వేకెన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే అడ్హాక్ జడ్జెస్ని నియమించాలి అని రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అలానే 10% కంటే ఎక్కువ శాంక్షన్డ్ స్ట్రెంత్ దాటకూడదు అడ్హాక్ జడ్జెస్ది. అలానే సిట్టింగ్ జడ్జ్ క్రిమినల్ కేసెస్కి సంబంధించిన బెంచ్లో ప్రిసైడ్ అయినప్పుడు మాత్రమే అడ్హాక్ జడ్జ్ అతనితో పాటు ఉండాలి. అంటే అడ్హాక్ జడ్జ్ కంప్లీట్గా ఒక బెంచ్ని ప్రిసైడ్ చేసే అధికారం ఉండదు. అలానే కేసెస్ గ్రేటర్ దాన్ 5 years పెండెన్సీ ఉన్నప్పుడు మాత్రమే అడ్హాక్ జడ్జెస్ని నియామకాలు చేపట్టాలి అని సుప్రీంకోర్టు ఈ లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొన్ని నిబంధనలను రూపొందించడం జరిగింది. అయితే రీసెంట్గా వీటిని సడలించారు. దీని ప్రకారం ఈ 20% రూల్ అనేది తొలగించడం జరిగింది. దీనిని పక్కన పెట్టారు. అలానే పెండింగ్ కేసులు 5 సంవత్సరాలు దాటిన వాటిని మాత్రమే అడ్హాక్ జడ్జెస్ నియామకానికి అర్హత ఉంటుంది అనేది దీనిని కూడా తొలగించడం జరిగింది. ఇది హైకోర్టులలో అడ్హాక్ జడ్జెస్ నియామకానికి సంబంధించి. అండ్ అడ్హాక్ జడ్జెస్ని హైకోర్టులలో రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వారిని వారి యొక్క కన్సెంట్ ఆధారంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఇనిషియేషన్ ప్రారంభిస్తారు. అండ్ ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతితో ఈ నియామక ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది హైకోర్టులలో అడ్హాక్ జడ్జెస్కి సంబంధించి. ఇక సుప్రీంకోర్టులో అడ్హాక్ జడ్జెస్ నియామకం కూడా ఉంటుంది. ఇది ఆర్టికల్ 127 ప్రకారం ఉంటుంది అండి. దీనిలో అడ్హాక్ జడ్జెస్గా ఎవరిని నియమిస్తారు? హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సో వారిని నియమిస్తారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ కాదు. హైకోర్టులో ప్రస్తుతం వర్క్ చేస్తున్న జడ్జెస్ని అడ్హాక్ బేసిస్ మీద సుప్రీంకోర్టులో నియమించడం జరుగుతుంది. సో హైకోర్టు అడ్హాక్ జడ్జెస్కి సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జెస్కి మేజర్ డిఫరెన్స్ ఇదేనండి. సో హైకోర్టు అడ్హాక్ జడ్జెస్లో రిటైర్డ్ జడ్జెస్ని నియమించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జెస్గా ఆల్రెడీ సుప్రీంకోర్టులో వర్క్ చేస్తున్న వారిని నియమిస్తారు. ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్. మనకి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. అదే హైకోర్టు నుండి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని మాత్రమే తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించవచ్చు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. జనరల్గా ఎప్పుడైనా ఓన్లీ అని ఉంటే అది ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్గా భావించవచ్చు. అన్ని సందర్భాలలోనూ అది రాంగ్ అవుతుంది అని అనుకోవద్దు. కాకపోతే చాలా సందర్భాలలో అది రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ 50-50లో మీరు ఎప్పుడైనా స్టక్ అయినప్పుడు ఇలాంటి ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని రాంగ్ స్టేట్మెంట్గా భావించండి. ఈ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అండి? అదే హైకోర్టులో రిటైర్ అయిన జడ్జెస్ని మాత్రమే అడ్హాక్ జడ్జెస్గా నియమించాలి అనే నిబంధన ఏమీ లేదు. ఏ హైకోర్టులోని రిటైర్డ్ జడ్జి అయినా వేరొక హైకోర్టులో అడ్హాక్ జడ్జెస్గా నియమించడానికి అర్హత కలిగి ఉంటారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? 1 ఓన్లీ కరెక్ట్, 2 రాంగ్. ఏ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇదిగో మన హైడ్రోజన్ రైలు త్వరలోనే హర్యానాలో ప్రారంభం. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధంగా ఉంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రైలు జింద్, సోనిపత్ మధ్య పరుగులు తీయనుంది.
ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రారంభం, నిర్వహణ దశలకు 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కు అంతరాయం లేకుండా అందించనుంది. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు యొక్క చివరి దశ పనులు కొనసాగుతూ ఉండగా త్వరలోనే దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఓవర్ వ్యూ అండ్ కీ ఇనిషియేటివ్స్ గురించి మనం చూస్తే పైలట్ రూట్ అండ్ టైమ్ లైన్. పైలట్ రూట్ జింద్ నుంచి సోనిపట్, హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ సుమారు 89 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జూలై 2025లో సక్సెస్ఫుల్ కోచ్ టెస్టింగ్ ఎట్ ఐసీఎఫ్ చెన్నై, ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఈ హైడ్రోజన్ కోచ్ల యొక్క ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అండ్ జనవరి 2026లో ఫైనల్ ట్రయల్స్ అంటే కమర్షియల్ ఆపరేషన్స్ డైలీ ప్రారంభించడానికి ముందు ఫైనల్ ట్రయల్స్ని జనవరి 2026లో నిర్వహించనున్నారు. అలానే కెపాసిటీ అండ్ పవర్ గురించి మనం ఇక్కడ చూస్తే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ బ్రాడ్ గేజ్ సెట్ 1200 హార్స్ పవర్ ఇంజిన్ అప్ టు 2400 కిలోవాట్ టోటల్. కెపాసిటీ వచ్చి ఓవర్ 2600 ప్యాసింజర్స్ కెపాసిటీని ఇది కలిగి ఉంటుంది. బ్రాడ్ గేజ్ ప్లాట్ఫామ్స్లో ఇది రన్ అవుతుంది. ఇక టెక్నికల్ ఫీచర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూస్తే టెక్నాలజీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ రైలుకి అవసరమైన ఎలక్ట్రిసిటీని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంధనం ద్వారా రైల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఇండిజినస్ డిజైన్, ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేయబడింది అండి. ఆర్డిఎస్ఓ, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, రైల్వేస్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్మ్ ఇది. అలానే ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, ఈ రెండు సంస్థలు దీనిని అభివృద్ధి చేశాయి. ఇక రీఫ్యూయలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. జింద్ మరియు హర్యానాలో 1 మెగావాట్ ఎలక్ట్రోలైజర్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయగలిగే ఒక ప్లాంట్ని జింద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఉపయోగం ఏంటండి, ఈ ఫ్యూయల్ సెల్స్ ఓన్లీ వాటర్ వేపర్ని మాత్రమే బై ప్రోడక్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఈ ఫ్యూయల్ సెల్కి మనము సప్లై చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దానితో పాటు వాటర్ వేపర్ జనరేట్ అవుతుంది. ఇంక ఏ విధమైన పొల్యూషన్ ఇందులో ఉండదు. అలానే రీఫ్యూయలింగ్ ప్లాంట్ కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, అంటే పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా ఎలక్ట్రోలైసిస్ మెథడ్లో హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తారు. సో ఈ విధంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేది కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీగా డిజైన్ చేయడం జరిగింది. ఇక అతి ముఖ్యమైన సేఫ్టీ విషయానికి వస్తే TUV-SUD ఆడిటెడ్, జర్మనీకి చెందిన గ్లోబల్ సంస్థ TUV-SUD దీనిని ఆడిట్ చేయడం జరిగింది. దీనిలో అడ్వాన్స్డ్ లీక్, ఫ్లేమ్ అండ్ టెంపరేచర్ డిటెక్షన్ ఉండడం వలన పూర్తి సేఫ్టీ ఫీచర్స్ని ఇది కలిగి ఉంది. అండ్ కీ ఇనిషియేటివ్స్ అండ్ గోల్స్ గురించి కూడా మనం చూద్దామండి. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే థీమ్తో మనము సుమారు 35 ట్రైన్స్ని డెవలప్ చేయడానికి, ఎస్పెషల్లీ హిల్లీ రూట్స్లో ప్రభుత్వం ఇక్కడ ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం చూడవచ్చు. హిల్లీ రూట్స్లోనే ఎందుకు అంటే పొల్యూషన్ ఫ్రీ రైల్ సర్వీసెస్ని అందించడం. ఇక నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. లాంచ్డ్ ఇన్ 2023. టార్గెట్ ఎంతండి, 5 మిలియన్ మెట్రిక్ టన్స్ యాన్యువల్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ప్రతి ఏడాది ఉత్పత్తి చేసేలాగా ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేశారు. నెట్ జీరో గోల్, 2070 నాటికి మనము నెట్ జీరో గోల్ని సాధించాలి అంటే ఎయిమింగ్ ఫర్ నెట్ జీరో కార్బన్ ఎమిటర్ బై 2030. నేషనల్ గోల్ 2070, కానీ ఇండియన్ రైల్వేస్ 2030 నాటికే ఈ నెట్ జీరో గోల్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో దానికి అనుగుణంగా పెద్ద మొత్తంలో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోనున్నారు. సో ఇది ఇండియా యొక్క ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రతిష్టకు చిహ్నంగా మారిన కారు, వాయు నాణ్యత క్షీణతకు కారణాలు తెలుసుకోలేరా? CAQM వైఫల్యం, రైతులను నిందించడం సరికాదు అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్టికల్ ఢిల్లీలో నానాటికి క్షీణిస్తున్న ఎయిర్ క్వాలిటీ గురించి సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వైఫల్యంపై CAQM కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని వివరణ అడగడం ఇక్కడ చూడవచ్చండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ CAQM తన బాధ్యతల నిర్వహణలో విఫలమైంది అని సుప్రీంకోర్టు పెదవి విరిచింది. 2 వారాలలో నిపుణుల సమావేశం నిర్వహించి కాలుష్య పరిస్థితి మరింతగా దిగజారిపోతుండడానికి కారణాలపై నివేదిక సమర్పించాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనం ఆదేశించింది.
యాక్చువల్గా ఢిల్లీలో నానాటికి వాయు కాలుష్యం పెరిగిపోతుంది అండి. అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 400కి పైబడి నమోదవుతుంది. కొన్ని ప్రాంతాలలో అబవ్ 450 కూడా నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. సో మరింతగా దిగజారిపోతున్న ఈ పరిస్థితుల గురించి నివేదికను సమర్పించాలి అని ఇప్పుడు సుప్రీంకోర్టు CAQMను ఆదేశించింది. వాహన రద్దీని తగ్గించడానికి ఢిల్లీ సరిహద్దులలోని టోల్ ప్లాజాలను మూసివేయడమో మరో ప్రాంతానికి తరలించడమో చేయాలి అంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను 2 నెలలు వాయిదా వేయాల్సిందిగా CAQM అభ్యర్థించడాన్ని కోర్టు తప్పుపట్టింది. 1కి మించి కార్లు కలిగి ఉండే ప్రవృత్తిని నిరోధించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించవచ్చు అని న్యాయవాది చేసిన సూచనపై స్పందించింది. ప్రతిష్టకు చిహ్నంగా కారు మారిపోయింది. ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కారు కొనుగోలుకి వాడుతూ ఉన్నారు. సైకిళ్ల వాడకం కనుమరుగైంది అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అండ్ ధనికులు అతి ఖరీదైన కార్లకు బదులు విద్యుత్ కార్లు వినియోగించాలి అని ఆయన సూచించడం మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పంట వ్యర్థాల దహనం, బస్సులు, ట్రక్కులు తదితర కారణాల వల్ల ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రమవుతుంది అని అధికారులు పేర్కొనడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి బస్సులు, ట్రక్కులే కారణమని చెప్పడం చాలా సులభమని, వాటిని నిలిపివేస్తే సామాన్య పౌరులు ఎలా ప్రయాణిస్తారు అని ప్రశ్నించింది. కాలుష్యం ప్రస్తావన వచ్చినప్పుడల్లా రైతులను నిందించడం సరికాదు అని వ్యాఖ్యానించింది. శాస్త్రీయ ఆధారాలు సమర్పించాలి అని CAQMను ఆదేశించింది. సంక్లిష్ట కారణం ఏదైనా ఉంటే దానిని గుర్తించాలి అని, సమర్థమైన పరిష్కారాలు అన్వేషించాలి అని ఆదేశించింది. సో ఈ విధంగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ మీద దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారిస్తూ CAQM మీద ఆగ్రహం వ్యక్తం చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ CAQM ఇంపార్టెంట్ అండి. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ NCR అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండర్ CAQM యాక్ట్ 2021, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ 2021 ప్రకారం ఇది ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటైంది. ఇది ముఖ్యంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ మరియు అడ్జాయినింగ్ ఏరియాస్లో, అంటే ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో ఢిల్లీకి అడ్జాయినింగ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్కి అడ్జాయినింగ్ ఏరియాస్ అన్నిటిలోనూ కూడా వాయు కాలుష్య ప్రభావాన్ని మరియు వాయు నాణ్యతను పరిశీలిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు జ్యూరిస్డిక్షన్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. అండ్ దీని యొక్క గోల్ ఏంటి అండి? బెటర్ కోఆర్డినేషన్, రీసెర్చ్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇష్యూస్ ఇన్ ఢిల్లీ, NCR అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. అండ్ CAQM యొక్క పవర్స్ మరియు అథారిటీ గురించి చూస్తే రెస్ట్రిక్ట్ యాక్టివిటీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎయిర్ క్వాలిటీ. ఈ ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీని ప్రభావితం చేసే యాక్టివిటీస్ని ఇది నిలిపివేసే అధికారం కలిగి ఉంటుంది. రెస్ట్రిక్ట్ యాక్టివిటీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎయిర్ క్వాలిటీ, అలానే ఇన్వెస్టిగేట్ అండ్ రీసెర్చ్ పొల్యూషన్ సోర్సెస్, ప్రిపేర్ గైడ్లైన్స్, ఇష్యూ బైండింగ్ డైరెక్షన్స్ ఫర్ ఇన్స్పెక్షన్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆల్ ఆర్డర్స్ ఆర్ మ్యాండేటరీ, నాన్ కంప్లైన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. CAQM ఇచ్చిన ప్రతి ఆర్డరు కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ నాన్ కంప్లైన్స్ అనే ప్రశ్నే లేదు. డైరెక్ట్లీ అకౌంటబుల్ టు పార్లమెంట్, ఇది నేరుగా పార్లమెంట్కి అకౌంటబుల్ కలిగి ఉంటుంది. ఇక కంపోజిషన్ విషయంలో మనం చూస్తే చైర్పర్సన్, సెక్రటరీ ర్యాంక్ వ్యక్తి దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. 3 years లేదా 70 years ఏజ్ వచ్చే వరకు అతను పదవిలో కొనసాగుతారు. స్టేట్ రిప్రజెంటేషన్స్ కూడా మనం చూడవచ్చండి. 5 ex officio చైర్పర్సన్స్. చీఫ్ సెక్రటరీస్ ఆర్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ ఆఫ్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, UP. వీరు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్స్గా వ్యవహరిస్తారు. టెక్నికల్ మెంబర్స్గా 3 full time మెంబర్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ CPCB, ఇస్రో, నీతి ఆయోగ్. అలానే NGO మెంబర్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ 3 ఉంటారు. సో ఈ విధంగా ఈ కంపోజిషన్ మనం చూడవచ్చు. కీ ఫంక్షన్స్, CAQM యొక్క కీ ఫంక్షన్స్ని మనం చూస్తే ప్రివెన్షన్, వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసం ప్రోయాక్టివ్ మెజర్స్ని తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ గ్రాప్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. వాయు కాలుష్య స్టేజెస్ని బట్టి 4 స్టేజ్లుగా డివైడ్ చేసి స్టేజెస్ని బట్టి గైడ్ లైన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగే కొద్దీ స్టేజ్ 1 నుంచి 2, 3 నుంచి 4 ఇలాగా ఈ వాయు కాలుష్య తీవ్రతను అరికట్టడానికి మెజర్స్ ఈ గ్రాప్లో, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో ఉంటాయి. ఇది CAQM అమలు చేస్తుంది. కోఆర్డినేషన్, బ్రిడ్జ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వానికి ఇది వారధిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ అడ్జాయినింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోని వాయు కాలుష్యం ఢిల్లీలోకి ఎంటర్ అవుతుండడం వలన ఒక గ్లాస్ ఛాంబర్ లాగా మారిపోతుంది ఢిల్లీ అనేది.
రీసెర్చ్ ఐడెంటిఫై పొల్యూటెంట్స్ అండ్ సోర్సెస్. ఈ వాయు కాలుష్యం మీద ఇది పరిశోధనలు చేస్తుంది అండ్ వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి శాస్త్రీయంగా తీసుకోవాల్సిన విధానాలను రూపొందిస్తుంది. సో ఇది CAQM మరియు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంక్షేమం అభివృద్ధి జోడెద్దులైతేనే పురోగతి. ఈ ఆర్టికల్ ఇండియా యొక్క ఇంక్లూజివ్ గ్రోత్ గురించి వివరిస్తూ ఉంది. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ ఆర్టికల్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ అయిన ప్రొఫెసర్ ఎస్ మహేంద్ర దేవ్ రాయడం జరిగింది. ఎకనామిక్ అడ్వైజరీ కమిషన్ టు ప్రైమ్ మినిస్టర్, ఈ కమిషన్కు మహేంద్ర దేవ్ చైర్పర్సన్గా ఉన్నారు. సో ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ను ఆయన ఈ ఆర్టికల్లో పొందుపరిచారు. సో ఇందులోని మనం కీ డీటెయిల్స్ ముఖ్యంగా ఇండియా యొక్క హిస్టారికల్ గ్రోత్ ట్రాజెక్టరీ ఏ విధంగా ఉంది, 1991 LPG రిఫార్మ్స్ తర్వాత భారతదేశ ఆర్థిక స్థితి గురించి అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి, అలానే ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించడానికి ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకువచ్చిన రిఫార్మ్స్ సంస్కరణల గురించి, మేజర్ స్కీమ్స్ గురించి, వే ఫార్వర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము ఇండియా యొక్క హిస్టారికల్ గ్రోత్ ట్రాజెక్టరీ గురించి చూద్దాము అండి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ సమీప భవిష్యత్తులోనే 3వ స్థానాన్ని అందుకోనుంది. ప్రస్తుతం మన దేశం అధిక వృద్ధి, అల్ప ద్రవ్యోల్బణంతో కూడిన అనుకూల పరిస్థితుల గుండా పయనిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక పెట్టుబడి వ్యయం చేస్తున్నందున ఈ బంగారు కాలం కొనసాగుతుంది. కాబట్టి ఇండియా తన ఆర్థిక ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకుని వికసిత భారత సాధనకు ఉన్న అవకాశాలను పరిశీలించడానికి ఇదే సరైన సమయం. అండ్ గ్రోత్ ట్రాజెక్టరీని మనం చూస్తే 1700స్లో ప్రపంచ జీడిపిలో 25% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. తదుపరి 22.5%తో చైనా 2వ స్థానంలో ఉండేది. అండ్ అప్పట్లో బ్రిటన్, అమెరికా, జపాన్, జర్మనీలు 5% వాటాలోపే కలిగి ఉండేవి. అయితే క్రమేపీ భారత్ తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం సామ్యవాద సిద్ధాంతాలకు పెద్దపీట వేసి భారీ పరిశ్రమలకు అగ్రప్రాధాన్యం ఇచ్చింది. అండ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అయినా అంటే కార్మికులు ఎక్కువగా అవసరం ఉండే చిన్న పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3.5 దశాబ్దాల వరకు కూడా ఇండియా జీడిపి కేవలం 3.5%గా మాత్రమే నమోదైంది. ఇదే సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసుకుని ముందుకు దూసుకువెళ్ళాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ 1970స్లో తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలు ఆర్థిక సరళీకరణ విధానాలను చేపట్టి ముందుకు దూసుకుపోయాయి. భారత్ మాత్రం చాలా ఆలస్యంగా 1991లో అటువంటి విధానాలను చేపట్టింది. 1991 వరకు ఎక్కువగా సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగం చేతుల్లో ఉండేవి. అలానే పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులకు గేట్లు మూసేసి ఉన్నాయి. ఓన్లీ ఆఫ్టర్ LPG రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ ఈ రిఫార్మ్స్ని తీసుకువచ్చిన తర్వాత మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క తలుపులు తెరవడం జరిగింది. అక్కడి నుంచి భారత వృద్ధి రేటు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. భారత వృద్ధి రేటు 6 నుంచి 6.5% పెరిగింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభంలోనూ ఇటీవలి కోవిడ్ సంక్షోభంలోనూ కూడా భారత్ తన వృద్ధి రేటును నిలబెట్టుకుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును మనం పరిశీలిస్తే భారతదేశ జీడిపి 7.3 నుంచి 7.5% వరకు ఉండవచ్చు. ద్రవ్యోల్బణం 2%కి పడిపోవచ్చు. అంటే ద్రవ్యోల్బణం తగ్గడము, వృద్ధి రేటు పెరగడము రెండూ కూడా ఇది ఒక గోల్డెన్ పీరియడ్గా భావించవచ్చు మనం. అట్ ది సేమ్ టైం ప్రపంచంలో చాలా రిఫార్మ్స్ అనేవి వచ్చాయండి. ఈవెన్ అమెరికా కూడా కృత్రిమ మేధలో భారీ పెట్టుబడుల వల్ల అధిక వృద్ధిని అందుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ప్రపంచ సరుకు వాణిజ్యం 0.9% నుంచి 2.4% వరకు వృద్ధిని సాధించనుంది. మన దేశంలోనూ ఆదాయ పన్ను, GST రేట్లలో సంస్కరణల వల్ల వస్తు సేవల వినియోగం పెరగనుంది. రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించి అనేక విధానపరమైన మార్పులు చేపట్టడము జీడిపి బలోపేతం కావడానికి ఊతమిస్తుంది. సో ఇటు ఇండియా తీసుకువచ్చిన అనేక సంస్కరణలు కూడా భారతదేశంలో వృద్ధి రేటు పెరగడానికి దోహదపడనున్నాయండి. ముఖ్యంగా GST రేట్స్లో వచ్చిన సంస్కరణలు, ఆదాయ పన్నులో తీసుకువచ్చిన సంస్కరణలు, అలానే రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించి రెపో రేటును తగ్గించడం కూడా వృద్ధి రేటుకు మరింత దోహదపడుతుంది. అయితే ప్రైవేటు పెట్టుబడుల విషయంలో మాత్రం మనము వెనుకబడి ఉన్నామండి. అమెరికా అధిక వాణిజ్య సుంకాలను విధించడంతో భారత్ తన వాణిజ్యాన్ని వైవిధ్యీకరించింది. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ముమ్మరం చేసింది. ఇటీవలి కాలంలో మనం చూసాము EFTAతో పాటు UK, ఒమన్ అండ్ న్యూజిలాండ్ ఇలాగా అనేక దేశాలతో భారతదేశం
అనేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈఎఫ్టీఏతో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఈఎఫ్టీఏ అంటే ఐస్లాండ్, లిటెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్ ఈ 4 దేశాల కూటమిని మనము ఈఎఫ్టీఏ అంటాము. అలానే యూకేతో మనము రీసెంట్గా సిఈటీఏని కుదుర్చుకోవడం జరిగింది. ఒమన్తో సిఈపిఏ అండ్ న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇలాగా అనేక వాణిజ్య ఒప్పందాలను చాలా ముమ్మరం చేయడం మనం చూడవచ్చు. తద్వారా రకరకాల వస్తువులు, సేవలను వేరువేరు దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంది. అంటే మన మార్కెట్స్ని డైవర్సిఫికేషన్ చేస్తూ ఉన్నాం మనము. తద్వారా ఈ ప్రభావం, అమెరికా యొక్క సుంకాల ప్రభావం పడకుండా చూస్తూ ఉన్నాము. అందుకే వాణిజ్య లోటు అదుపులో ఉంది. 2026-27లో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు భారతీయ స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ మరియు ఎఫ్ఐఐలు పెరగనున్నాయి. ఫలితంగా రూపాయి విలువ స్థిరపడుతుంది. ఎప్పుడైతే మార్కెట్లోకి డాలర్స్ యొక్క ఇన్ఫ్లో పెరిగిందో ఆటోమేటిక్గా రూపీ బలం పుంజుకుంటూ ఉంటుంది. ఇలా అధిక పెట్టుబడులు, అధిక వినియోగం వల్ల 2027లో జీడిపి వృద్ధి రేటు 6.5% నుంచి 7% వరకు ఉంటుంది అని అంచనా. ద్రవ్యోల్బణం కూడా 4 నుంచి 4.5%గానే ఉండవచ్చు. 2047 నాటికి దేశాన్ని సుసంపన్నంగా నిలపాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఆ వికసిత భారత్ లక్ష్యాలను మనము సాకారం చేసుకోవాలి అంటే జీడిపి వృద్ధి రేటు 7 నుంచి 8% సాధించాలి. దీనికి అనేక చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంది అండి. ప్రస్తుతం 30 నుంచి 31%గా ఉన్న పెట్టుబడుల రేటు 34 నుంచి 35%కి పెరగాలి. పొదుపు, మదుపును ఇతోధికం చేసుకోవాలి. భారతదేశంలో ఎక్కువగా సిన్ గూడ్స్ లైక్ గోల్డ్ కావచ్చు, లగ్జరీ గూడ్స్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. దీని వలన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ సిన్ గూడ్స్ కారణంగా పొదుపు మరియు పెట్టుబడుల కల్చర్ అనేది కోల్పోతూ ఉన్నాము. అండ్ ఎక్కువగా బంగారం ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం వలన వాటి వలన ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దేశంలో స్థూల పెట్టుబడులు పెరగడానికి ప్రైవేటు రంగ మదుపు ముఖ్యమే. ప్రస్తుతం అనేక ప్రైవేటు కంపెనీలు రుణభారం వదిలించుకుని చేతిలోని నగదును బాగా పెంచుకున్నాయి. కాబట్టి వాటి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. నిరుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలో ప్రైవేటు రంగం చేసిన పెట్టుబడి ప్రతిపాదనలు గడిచిన దశాబ్దంలోనే అత్యధికంగా 26.6 లక్షల కోట్లకు చేరుకున్నాయని సిఎంఈఐ వెల్లడించింది. అంటే ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉన్నాయి. అండ్ ఇందులో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇందులో 25% వాటాను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఆ తదుపరి స్థానాలలో ఒడిశా 13.1%, ఆంధ్రప్రదేశ్ 25% వాటాను దక్కించుకోగా ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8%, తెలంగాణ 10%తో తరువాతి స్థానాలలో నిలవడం మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన రిఫార్మ్స్ గురించి కూడా మనం చూడాలండి. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను, జిఎస్టీ సంస్కరణలతో పాటు ఇటీవల కార్మిక కోడ్లను, లేబర్ కోడ్స్ని కోడిఫై చేసి 4 భాగాలలో మొత్తం అన్నిటినీ క్రోడీకరించడం జరిగింది. అండ్ నాణ్యతా ప్రమాణాలను తీసుకువచ్చింది. ఇక బీమా రంగంలో 100% ఎఫ్డిఐలను, అణుశక్తి రంగంలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతిచ్చింది. ఇటీవల శక్తి బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వడం మనం చూసాము. ఆమోదముద్ర కూడా రాష్ట్రపతి గారు ఆమోదముద్ర కూడా లభించింది. సో ఇది చట్టరూపంలోకి వచ్చింది. దీని ప్రకారం అణుశక్తిలో కూడా ప్రైవేటు రంగాన్ని ఆకర్షించడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. అండ్ సెబీలో కూడా ఇటీవల సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవన్నీ కూడా ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి ఊతమిచ్చేవే. ఈ సంస్కరణల ద్వారా భారతదేశంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. భారత్లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఇవి కూడా కారణం. అలానే కేంద్ర ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధి, నవీకరణలను ప్రోత్సహించడానికి ఇటీవల ₹1,00,000 నిధిని ఏర్పాటు చేసింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్, ఆర్డీఐ స్కీమ్ అని పిలుస్తారు. సో ఈ ఆర్డీఐ స్కీమ్ ద్వారా కృత్రిమ మేధ, బయోటెక్, డీప్ టెక్ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతం లభిస్తుంది. నగరాలు, పట్టణాలలో రహదారులు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక వసతుల నిర్మాణం జీడిపి వృద్ధికి ఊతమిస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జీడిపి వృద్ధికి దోహదపడనుంది. మహిళా భాగస్వామ్యము దేశ ఆర్థికానికి తోడవుతుంది. మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ వంటి పథకాలు పరిశ్రమల వాటాను పెంచడానికి తోడ్పడుతూ ఉన్నాయి. అంటే ఎక్కువగా సేద్య రంగంలో మనము డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ని చూస్తూ ఉంటాము. అంటే అవసరానికి మించి ఎక్కువ మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. తద్వారా ఉత్పాదకత పెరగడంలో అదేమీ ఉపయోగపడదు. అండ్ అట్ ది సేమ్ టైం మానవ వనరులు మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని డైవర్ట్ చేసి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ వంటి స్కీమ్స్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం జీడీపీలో 17% ఉన్న పారిశ్రామిక రంగం వాటాను 25% పెంచడానికి ఆత్మనిర్భర్ స్వదేశీ విధానాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో 2045 నాటికి ప్రపంచ జీడీపీలో భారత వాటా 25%కి చేరుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కేంద్రం యొక్క బాధ్యతే కాదండి, రాష్ట్రాలు కూడా బాధ్యతను పంచుకోవాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు తమ జీడిపిని, ప్రజల తలసరి ఆదాయాలను పెంచడానికి ఇటీవల చర్యలు చేపడుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉచితాలకు పెద్దపీట వేసి విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలను అలక్ష్యం చేస్తూ ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమప్రాధాన్యం ఇవ్వాలి అని రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. జీడిపి పెంపునకు కేంద్రం చేపట్టిన విధానాలు ఫలించాలి అంటే రాష్ట్రాలు సైతం సమబాధ్యతను తీసుకోవాలి. సో ఇది భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ ఆర్టికల్ యొక్క ఫ్లో చాలా బాగుంది. దీనిని మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1,00,000 మంది డ్రోన్ సైనికులతో ప్రత్యేక దళం, శత్రుభీకర భైరవ్ సేన, అత్యాధునిక యుద్ధాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం కసరత్తు. భారత రక్షణ దళాల యొక్క మోడర్నైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇటీవల అనేక సంస్కరణలను సైన్యం తీసుకువచ్చింది. అందులో భాగంగా ఇటీవల భైరవ్ బెటాలియన్ను డిప్లాయ్ చేయడం మనం చూడవచ్చు. సో ఈ భైరవ్ బెటాలియన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత సైన్యం తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంటుంది. భవిష్యత్తులో జరిగే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సరికొత్త అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా అతిపెద్ద మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని తయారు చేసింది. శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భైరవ్ పేరుతో కొత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. ఈ దళం ఆధునిక సాంకేతికతతో శత్రువులను హడలెత్తించడానికి సిద్ధంగా ఉంది. భైరవ్ దళ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేస్తుంది. అంటే రెగ్యులర్ సైన్యం కొన్ని ఆపరేషన్స్ని చేయలేదు, అలాగని అలాంటి ఆపరేషన్స్ కోసం స్పెషల్లీ పారామిలిటరీ ఫోర్సెస్ని దింపడానికి అంత అవసరం ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మిడిల్గా ఒక హైబ్రిడ్ బెటాలియన్ని డెవలప్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆధునిక యుద్ధాలలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారుతుంది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడడంలో ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో ఖచ్చితంగా దెబ్బకొట్టగలరు. అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత. ప్రస్తుతం 15 భైరవ్ బెటాలియన్లను సిద్ధం చేయాలని సైన్యం భావిస్తుంది. వీటిని పాకిస్తాన్, చైనా సరిహద్దులలోని కీలక ప్రాంతాలలో మోహరించనున్నారు. అదేవిధంగా ఫ్యూచర్లో వీటిని 25కు పెంచాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ థియరీ మనం చూడవచ్చు అండి. సన్స్ ఆఫ్ ద సాయిల్ అనే సూత్రంతో స్థానికులకే పెద్దపీట వేయడం ఇక్కడ చూడవచ్చు. ఎందుకు స్థానికులనే ఇందులో రిక్రూట్ చేసుకోనున్నారు? అక్కడ వాళ్ళకి ఆ భౌగోళిక స్వరూపం పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. కఠినమైన టెరైన్లలో ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా పనిచేయడానికి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి సన్స్ ఆఫ్ ద సాయిల్ అనే థియరీని ఈ భైరవ్ బెటాలియన్లలో ఇన్కార్పొరేట్ చేయనున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ప్రాంతంలో ఒక దళం కఠోర శిక్షణను తీసుకుంటుంది. వారిని ఇక్కడ ఈ సన్స్ ఆఫ్ ద సాయిల్ థియరీని ఉపయోగించి స్థానికులకి అవకాశం కల్పించారు. వీరిని డెజర్ట్ ఫాల్కన్స్గా కూడా పిలుస్తున్నారు. అలానే ఈ నెల 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే కవాతులో మొట్టమొదటిసారిగా ఈ భైరవ్ బెటాలియన్ పాల్గొననుంది. సో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనం దీనిని చెప్పవచ్చు. అదేవిధంగా రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను సైన్యం ఏర్పాటు చేసింది. ఇది పదాతి, శకట, శతఘ్ని దళ విభాగాలు, ప్రత్యేక బలగాలు అన్నీ కూడా ఒకే గొడుగు కింద పనిచేయడానికి దోహదపడుతుంది. ఈ రుద్ర బ్రిగేడ్లోనే ఈ భైరవ బెటాలియన్స్ కూడా డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది భైరవ్ బెటాలియన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇండియాస్ ఎలైట్ లైట్ కమాండో ఫోర్స్ 2025-26 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకున్నాము. మిషన్ ప్రొఫైల్, హై స్పీడ్ అఫెన్సివ్ ఆపరేషన్స్, ర్యాపిడ్ క్రాస్ బార్డర్ స్ట్రైక్స్, రెకాన్, బార్డర్ డామినెన్స్ ఇవన్నీ కూడా మనము వీటి యొక్క ప్రత్యేకతగా చూడవచ్చు. లీన్ అండ్ మీన్ స్ట్రక్చర్ అంటే 200 నుంచి 250 పర్సనల్, 7 నుంచి 8 మంది ఆఫీసర్స్ మాత్రమే ఇందులో ఉంటారు. మల్టీ డొమైన్ కంపోజిషన్, వివిధ విభాగాల నుంచి లైక్ ఇన్ఫంట్రీ, ఆర్టిలరీ, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్ ఇలాగ అనేక విభాగాల నుంచి ఈ దళాన్ని తయారు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను అవగాహన చేసుకునే ఉద్దేశంతో సన్స్ ఆఫ్ ద సాయిల్ రిక్రూట్మెంట్ ప్రిన్సిపల్ని ఇక్కడ ఉపయోగిస్తారు.
అలానే స్కేల్ ఆఫ్ రైజింగ్ అనేది కూడా మనం చూసాము. ప్రస్తుతం 15 బెటాలియన్స్ని రైజ్ చేస్తున్నారు, తదుపరి 25కి వాటిని పెంచనున్నారు. స్ట్రాటజిక్ పొజిషనింగ్ గురించి కూడా చెప్పుకున్నాము. చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దులలోని కీలక స్థావరాలలో వీటిని మోహరించనున్నారు. రుద్ర బ్రిగేడ్స్తో ఇంటిగ్రేట్ చేయనున్నారు. డ్రోన్ ఇంటిగ్రేషన్ ఈ దళం యొక్క ప్రత్యేకత. హెవీ రిలయన్స్ ఆన్ మోడర్న్ టెక్నాలజీ, పార్ట్ ఆఫ్ 1 lakh ట్రైన్డ్ డ్రోన్ ఆపరేటివ్స్ ఇనిషియేటివ్. సో ఇది ఇండియన్ ఆర్మీ మోడర్నైజేషన్లో భాగంగా రుద్ర బ్రిగేడ్స్ మరియు భైరవ్ బెటాలియన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూడండి. ఏ నగరంలోని భారత రాయబార కార్యాలయంలో ఇటీవల భారత సాహిత్య సాంస్కృతిక దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ బీజింగ్. చైనాలోని బీజింగ్లో ప్రఖ్యాత చైనా శిల్పి యువాన్ జికును రూపొందించిన ఈ శిల్పాన్ని సంగమం, ఏ కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ ఇండియన్ ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ అనే సాంస్కృతిక సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఉర్సులా కే లే గుయిన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ పురస్కారాన్ని 2025కు గాను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వజ్ర చంద్రశేఖర్. పర్సనల్ న్యూస్ మరియు అవార్డ్స్ ఇన్ న్యూస్ కేటగిరీస్లో ఇది ఇంపార్టెంట్ అండి. $25,000 విలువైన ఈ పురస్కారాన్ని ఈయన రచించిన రేక్స్ ఫాల్ పుస్తకానికి గాను గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశం అంతటా కృత్రిమ మేధస్సును మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల ఏ 2 ప్రముఖ సంస్థలు ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు గూగుల్. స్థానిక కంప్యూటింగ్ శక్తిని నిర్మించడం, ఏఐని ఆవిష్కరణలను పెంచడం, అధునాతన ఏఐ సాధనాలతో వినియోగదారులు, స్టార్టప్లు వ్యాపారాలను శక్తిమంతం చేయడం ద్వారా అందరికీ ఏఐ మిషన్ను ప్రోత్సహించడం ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. నెక్స్ట్ వన్, ఇటీవల దేశవ్యాప్తంగా ఎప్పుడు జరిగిన స్వాస్థ్య నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం 3 గిన్నీస్ ప్రపంచ రికార్డులను గెలుచుకుంది? ఆన్సర్ 2025 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అండి. ఈ స్వాస్థ్య నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్వహించాయండి. ఇందులో హెల్త్ సపోర్ట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనేది ప్రాముఖ్యతగా తీసుకున్నారు. హెల్త్ క్యాంప్స్ అక్రాస్ ద కంట్రీ నిర్వహించడం, స్క్రీనింగ్ ఫర్ బీపీ, డయాబెటీస్, క్యాన్సర్స్, అనీమియా, టీబీ వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించడం, రెగ్యులర్ చెకప్స్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇమ్యునైజేషన్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్, ఇలా మహిళా శిశువు సంక్షేమానికి అవసరమైన హెల్త్ చెకప్స్ను మరియు వ్యాక్సినేషన్ సర్వీసెస్ను వంటి వాటిని నిర్వహించడం ఇందులో ప్రధానంగా మనం చెప్పవచ్చు. దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? కాంప్రహెన్సివ్ స్క్రీనింగ్స్, స్పెషలిస్ట్ సర్వీసెస్ని అందించడం, హెల్త్ ప్రమోషన్, ఎర్లీ డిటెక్షన్ అంటే కొన్ని రకాల వ్యాధులను త్వరితగతిన ముందస్తుగానే గుర్తించడం, కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధాన లక్ష్యాలుగా మనం చూడవచ్చు. దీనిని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించడానికి ఒక ప్రాధాన్యత ఉంది అండి. సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరియు 8th పోషణ్ మాహ్ కార్యక్రమం కూడా కోయిన్సిడెన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17న మొదలుపెట్టడం జరిగింది. అలానే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది స్వాస్థ్య నారీ సశక్త్ పరివార్ అభియాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము క్లాస్లో చెప్పుకున్నాము హైడ్రోజన్ ట్రైన్ అనేది సిద్ధమవుతుంది, ట్రయల్స్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని. ఈ ఫైనల్ ట్రయల్ని హర్యానాలోని జింద్ నుంచి సోనీపేట వరకు నిర్వహించనున్నారు. సో ఆ కంటెక్స్ట్లో మనము ఈరోజు డిస్కషన్ చేసుకున్నాము అండ్ ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.